పట్టణంలోని వినుకొండ కొండపై వెంచేసి ఉన్న గంగ పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి రుణాలు మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. రామలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో ఉండటం వలన తొలి ఏకాదశి పండుగ సందర్భంగా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు కొండపై దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయం ఏర్పాటు చేసి గంగ పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రత్యేక పూజలకు హాజరు కాగా వారికి పేద పండితులు ఆశీర్వచనంతో ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయన కృపకు పాత్రుడయ్యారు. అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు అభివాదం చేస్తూ ఆప్యాయంగా పలకరించారు. అమ్మ ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అన్నదానం స్టాల్స్ సందర్శించారు. విశ్వ హిందూ పరిషత్ పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాలు, త్రాగునీటి కేంద్రాలను, వైద్య శిబిరాలను సందర్శించి ప్రారంభించారు. ఈరోజు కొండ మీదకి వచ్చి ఆ రామలింగేశ్వర స్వామిని, గంగా పార్వతి అమ్మవారిని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది, సంతృప్తిగా ఉంది. మా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు దేవుడు కరుణించాడు. వాతావరణం చాలా చల్లగా ఉంది. వేలాది మంది భక్తులు వచ్చి సంతోషంగా ఈరోజు రామలింగేశ్వర స్వామిని, గంగా పార్వతి అమ్మవారి దర్శనం చేసుకొని దేవుని యొక్క ఆశీస్సులు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు తొలి ఏకాదశి పండుగ. అంటే మొహరం పండుగ కూడా ఈరోజే రావటం ఒక గొప్ప విశేషం. ఈరోజు చుట్టుపక్కల వందలాది గ్రామాల నుండి వేలాది మంది భక్తులు వచ్చి ఈరోజు రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతోటి భక్తులందరి కోరికలు నెరవేరాలని, మన వినుకొండ ప్రాంతం పల్నాడు జిల్లా గొప్ప అభివృద్ధిలో ముందుకెళ్లాలని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా తాగునీటి సమస్యల పరిష్కారం అవుతాయి. మన ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది. ఎన్నో సంవత్సరాల నుండి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆ రామలింగేశ్వర స్వామి దయ వలన ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి తప్పనిసరిగా గోదావరి, పెన్నా నదుల అనుసంధానం వలన మన సాగర్ కుడికాలోకి భవిష్యత్తులో గోదావరి నీళ్లు రావాలని నేను ఆ రామలింగేశ్వర స్వామిని ప్రార్థించాను. తప్పనిసరిగా అవన్నీ సంకల్పం నెరవేరుతుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వచ్చినటువంటి భక్తులందరికీ పేరు పేరున తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భక్తులందరి కోరికలు నెరవేరి నిండు ఆయురారోగ్యాలతో మంచి ఉన్నత భవిష్యత్తుకి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ, మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందడానికి నాకు కావాల్సినటువంటి శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ, పేద ప్రజలకు ఎప్పుడు కూడా కొండంత అండగా నిలబడతాం, ప్రజల కోసం పనిచేస్తాం, మన ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తాం, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. ఈరోజు చాలామంది స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు ముందుకొచ్చి హిమాలయ గురూజీ గారు శాంతి ఆశ్రమం తరఫున ఇక్కడ పెద్ద ఎత్తున వేలాది మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇక్కడ ప్రసాదాలు, మంచినీళ్ళు స్టాల్స్ అన్ని కూడా చక్కగా ఏర్పాటు చేసినందుకు వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. శివశక్తి ఫౌండేషను చిన్నకొండ మీద ప్రసాదాల స్టాల్ కూడా ఏర్పాటు చేసినందుకు గోనూరు లీలావతి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. రామలింగేశ్వర స్వామి దయ వలన ఖచ్చితంగా ఈ కొండ మీద ఉన్నటువంటి గుడి నిర్మాణం వీలైనంత తొందరలో మొదలుపెట్టి ఆ నిర్మాణాన్ని పూర్తి చేయడం, అలాగే మళ్ళీ చంద్రబాబు గారి సహకారంతో